నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, ఇప్పుడు మార్కెట్‌లో ఒక అన్‌సర్టెనిటీ నడుస్తున్నప్పుడు మన పోర్ట్‌ఫోలియోకి ఒక రక్షణ కవచం లాగా మనం ఒక వలయం ఏర్పాటు చేయాలి అంటే ఏం చేయొచ్చంటారు అసలు? ముందు ఆశపడొద్దు. ఫస్ట్ స్టెప్. సారీ? ఆశపడొద్దు. ఆశపడకూడదు. Yes. ఓకే. సో సహజంగా ఈ మధ్య మొమెంటమ్ ఫండ్స్ అనేవి కొంతమంది వల్ల బాగా మొమెంటంలోకి వచ్చాయి మనకి అరౌండ్ ద మార్కెట్. సో మొమెంటమ్ ఫండ్స్ గురించి ఫస్ట్ మనం కొంత అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అవి మనకి 2020 కోవిడ్ తర్వాతనే ఎక్కువగా ఇన్ఫాక్ట్ లిస్ట్ అయినాయి ఫండ్స్ కూడా. సో అప్పటి నుంచి మనకి మార్కెట్లో ఒక బుల్ ర్యాలీ సినారియో ఉంది కాబట్టి మొమెంటమ్ అనేది బాగా వర్కౌట్ అయింది. మొమెంటమ్కి మూమెంట్ బుల్ సైడ్ ఉండాలి, మొమెంటమ్కి బేర్ సైడ్ ఉంటే కుదరదు, అంటే డౌన్ సైడ్ మార్కెట్ ఉంటే కుదరదు. సో ఎప్పుడైతే మనము ఆ మొమెంటమ్ని క్యాప్చర్ చేయాలి, వీటిల్లో ఎక్కువ ఆల్ఫా క్రియేట్ అవుతుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మొమెంటమ్ వైపు ఎప్పుడైతే ఎక్కువగా ఇంక్లైన్ అవుతామో అప్పుడు దెబ్బ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. సో వాలటైల్ మార్కెట్ కండిషన్స్లో మొమెంటమ్ బేస్డ్ స్టాక్స్ కానీ మొమెంటమ్ బేస్డ్ ఫండ్స్ కానీ ఇవేవి కూడా బాగా పర్ఫామ్ చేయవు. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ ప్రియారిటీ టు క్వాలిటీ. సో క్వాలిటీ బేస్డ్ స్టాక్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇట్ ఈస్ నాట్ ఎనీ స్టాక్ రికమెండేషన్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. సో బ్యాంకింగ్ సెగ్మెంట్ ఉంది, సహజంగా బ్యాంకింగ్ సెగ్మెంట్ హై క్వాలిటీ స్టాక్స్ కింద పరిగణించబడతాయి. హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఐసిఐసి అవ్వచ్చు. సో రీసెంట్గా మార్కెట్ అంతా పడుతున్నప్పటికీ కూడా ఆల్ టైమ్ హైని దాటుకుంటూ వెళ్ళినటువంటి సెగ్మెంట్ ఏమైనా ఉంది అంటే టైంలో బ్యాంకింగ్. సో క్వాలిటీని డిటర్మైన్ చేసేటప్పుడు ఒకటి మనం కంపెనీస్ని చెక్ చేస్తాము, కంపెనీతో పాటు కూడా వాల్యుయేషన్స్ని చెక్ చేసుకుంటాము. వాల్యుయేషన్స్ కూడా అటు పిఈ, పీబీసీ ఇవన్నీ కూడా కంఫర్టబుల్గా ఉంటేనే అదొక క్వాలిటీ స్టాక్ కేటగిరీలోకి మనం తీసుకుంటాం. సో వర్స్ట్ కండిషన్స్లో ఎప్పుడైనా కానీ క్వాలిటీ స్టాక్స్ కూడా పడతాయి, కానీ తక్కువగా పడతాయి. రికవర్ అయ్యేటప్పుడు సహజంగా ఫస్ట్ రికవర్ అవుతూ ఉంటాయి. సో వాలటైల్ కండిషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా మార్కెట్కి ముందే తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ వాలటైల్గా మారతాయి అనేది ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. 2024లో సెబీ భయపడింది, 2024లో ఫండ్ మేనేజర్స్ భయపడ్డారు, మార్కెట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ వీఆర్ ఆర్గ్యూయింగ్ ఇన్ ద సేమ్ ఇష్యూ. సో వాలటైల్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో క్వాలిటీ వైపు షిఫ్ట్ చేసి పెట్టుకోవాలి సహజంగా. అండ్ దాంతోపాటుగా సెక్టార్స్ ఏవైతే ఉంటాయో డిఫెన్సివ్ సెగ్మెంట్స్ అనేవి సహజంగా మనకు ప్రొటెక్షన్ ఎక్కువగా ఇస్తాయి. సహజంగా వీకర్ మార్కెట్ కండిషన్స్లో ఈసారి రివర్స్లో జరిగింది కాబట్టి క్లాసిక్ ఎగ్జాంపుల్ అందరికీ తెలియట్లేదు, కానీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అనేది డిఫెన్సివ్ సెగ్మెంట్. ప్రపంచం ఏమైనా ఎటువంటి కండిషన్స్లో ఉన్నా, కోవిడ్ లాంటివి వచ్చినా, పాండమిక్ వచ్చినా, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ విల్ నాట్ స్టాప్, హెల్త్ కేర్ సెక్టార్ విల్ నాట్ స్టాప్. ఇవి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాయి. ఈవెన్ మనకి కోవిడ్ అన్సర్టనిటీ వచ్చినప్పుడు కూడా మార్కెట్ని స్టేబుల్ ఫస్ట్ చేసే ప్రయత్నం చేసింది హెల్త్ కేర్ సెగ్మెంట్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్. సో వీటి డిఫెన్సివ్ కేటగిరీస్లోకి ఎక్కువగా తీసుకుంటాం. అండ్ ఎస్ ఐటీ కూడా కొంతవరకు వస్తుంది, కానీ ఐటీ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకి అదర్ కంట్రీస్కి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఒక ఐటీని పక్కకు పెట్టి ఈ టూ సెగ్మెంట్స్ మీద కొంత ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. అండ్ ఎస్ హియర్ అండ్ దేర్ మనకి క్వాలిటీలోకి మనకి ఇప్పుడున్న కండిషన్కి అనుకూలంగా బ్యాంకింగ్ లాంటివి కూడా కొద్దిగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్యాష్ కాంపోనెంట్ని మెయింటైన్ చేసే విషయంలో కూడా మనం చాలా ఎక్స్ప్లెనేషన్స్, ఎగ్జాంపుల్స్, పోర్ట్ఫోలియో రివ్యూస్ ఇట్లా రకరకాల ఏదో చేసి కూడా చూపించాం క్యాష్ కాంపోనెంట్ ఎందుకు పెట్టుకోవాలి అనేది. సో ఇప్పుడు మనకి రొటేటింగ్ ద క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ కానివ్వండి, ఇన్వెస్టింగ్ కానివ్వండి, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. క్యాష్ ఫ్లో అనేది ఉంటేనే ఆపర్చునిటీ గ్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో క్యాష్ ఫ్లోని మెయింటైన్ చేయడం కోసం 20%, 15% లేదా 30% డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ స్ట్రక్చర్ క్యాష్ కాంపోనెంట్ మెయింటైన్ చేయాలి. ఆ క్యాష్ కాంపోనెంట్ కూడా హియర్ అండ్ దేర్, అంటే మనకి డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఆల్ట్రా షార్ట్ టర్మ్ బేస్డ్ ఫండ్స్ ఉన్నాయి, ఓవర్ నైట్ అవసరం లేదు, మేబీ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అయి ఉండొచ్చు, షార్ట్ టర్మ్ ఫండ్స్ అయి ఉండొచ్చు. హియర్ అండ్ దేర్ ఎఫ్డీ కంటే బెటర్ రిటర్న్ ఇస్తాయి, పార్కింగ్ కోసం పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. సో రొటేషన్ అనేది ఎప్పుడైనా అవసరం. ఇంకొక బ్యాడ్ థియరీ మార్కెట్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అయితే అబ్సల్యూట్ ఇట్స్ అ బ్యాడ్ థియరీ. ఏంటి, పెట్టి మనం లాంగ్ టర్మ్లో వదిలేస్తే రిటర్న్స్ వస్తాయి. మీరు ఏం చేయకపోయినా, ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. నిన్ననే ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆయనతో ఒక మాట చెప్పాను. సార్ 2019, 2018 సంవత్సరంలో ఇటుక 7 రూపాయలే సార్, ఇప్పుడు అదే ఇటుక ఇప్పుడు 15 రూపాయలు అయింది సార్. ఒక రాయి కూడా విలువ పెరిగింది, అది ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్, దాన్ని మీరేం చేయని అవసరం లేదు. కానీ యాక్చువల్గా పెరగటం అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ప్లస్ గ్రోత్ ప్లస్ 1%, అది రియల్ గ్రోత్ అని అంటే. సో బేసిక్గా మన అవసరాన్ని బట్టి రొటేషన్ అనేది చేయాలి. జస్ట్ అక్కడ పెట్టి వదిలేస్తాను అని అంటే అది కుదరదు. దేర్ ఆర్ సో మెనీ ఫండ్స్, మనకు ఫండ్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఉందండి, స్మాల్ క్యాప్లో గత 10 సంవత్సరాలు లేదా 15-20 సంవత్సరాల్లో ఫిక్స్డ్గా కొన్ని స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే మనం చెప్పగలుగుతామా? ఒక్క స్టాక్ కూడా ఉండదు. వస్తుంది పోతుంది. లార్జ్ క్యాప్లో ఎన్ని ఉన్నాయి? గట్టిగా ఉంటే 4 ఉంటాయి, 5 ఉంటాయేమో. సో వచ్చి పోతూనే ఉంటాయి అవి. లార్జ్ క్యాప్ అనేది హై కదా,
బట్ అందులో స్టడీగా ఎన్ని ఉన్నాయి, అందులో కూడా స్టడీగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. సో రొటేషన్ ఈజ్ నీడెడ్. ఏదో అప్పుడెప్పుడో ఎవరో తాతంట అట్లా పెట్టాడంట, వాళ్ళకంట ఇప్పుడు ఒక 50 కోట్లు వచ్చాయంట, అవి అంట అనుకోవడానికే పనిచేస్తాయి. ఆయన చనిపోయాడు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఇంకా మిగిలే కాబట్టి ఏదో వర్కౌట్ అయింది. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఆయన కొన్నప్పుడు అది ఒకటే కొని ఉంటాడు, ఆయన ఎన్నో కొని ఉంటాడు, అన్నీ పోయి ఒకటి మిగులు ఉంటుంది అంతే. మరి అప్పుడు ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి సిఏజీఆర్ ఎస్టిమేట్ చేసి ఎంత వస్తుంది రియాలిటీలో? సో అది అందరికీ అన్ని కండిషన్స్లో వర్కౌట్ కాదు. మనం కొనేటప్పుడు ఎస్ ఇది ఫండమెంటల్గా స్ట్రాంగ్, కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాటలో చెప్తా, వారన్ బఫెట్ ఒక మాట చెప్తూ ఉంటాడు ఇప్పుడు, డోంట్ మ్యారీ ఎ స్టాక్ అంటాడు. మనకు దాంతో ఉండే రిలేషన్ ఎంతవరకు, అది ఫండమెంటల్గా బాగుంది, దాని బిజినెస్ బాగుంది, అంతవరకే నీ పని. అది రిటర్న్స్ ఇచ్చినంత వరకు యూ రైట్ ఇట్. లేదు దాంతో ఇంకా అంటే దాని బిజినెస్ వీక్ అయిపోతుంది, అది రిటర్న్స్ ఇచ్చే అవకాశం లేదు, ముందుగానే అర్థం చేసుకొని బయటకు వచ్చాయి. అది నీకు అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేదనుకో. ఇప్పుడు నేను అట్లా రైడ్ చేస్తాను అంటే ఒక బిజినెస్లో సింకింగ్ బోట్లో డబ్బులు పెట్టి మునిగిపోతా ఉంటే చూస్తూ కూర్చుంటావా? అది వర్కౌట్ కాదు కదా. అది రాంగ్ కాన్సెప్ట్, చాలా రాంగ్గా పెనట్రేట్ చేశారు మార్కెట్లోకి. ఎట్లా వర్కౌట్ అవుతుంది? సింకింగ్ బోట్లో డబ్బులు పెట్టి అది ఇంకా లెగుస్తుందిలే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే నిజంగా లెగుస్తుందా? ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? అది కుదరదు. ఎంతో కొంత వస్తుంది అని అంటే చెప్పే కదా, ఒక రాయి ఎంత పెరుగుతుంది అది కూడా అంతే పెరుగుద్ది. దాని బదులు ఎఫ్డీలో పెట్టుకుంటే టెన్షన్ ఉండదు కదా. సో కాబట్టి క్యాష్ రొటేషన్ కూడా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనకి లాస్ట్ 24 సెప్టెంబర్ టైం, సెప్టెంబర్ ఎందుకు, జూన్లో మనకి బీజేపీ గవర్నమెంట్ ఫార్మేషన్ జరిగే టైంకి ఒక క్లారిటీ ఉంది. అందరూ ఒక హైప్ని క్రియేట్ చేశారు. ఏ హైప్ క్రియేట్ చేశారు? డిఫెన్స్ సెగ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, విపరీతంగా పెంచేశారు. అప్పటికే పెరిగింది కదా. సో అట్లాంటి టైంలో మీరేం చేసి ఉండాలి? క్యాష్ రొటేషన్ చేసి ఉండాలి. అవసరాన్ని బట్టి అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసి, ఎందుకు వాల్యుయేషన్ డీవియేషన్ సహజంగా జరిగిపోయి ఉంటుంది. వెన్ దర్ ఇస్ ఎ హ్యూజ్ బుల్ ర్యాలీ ఇన్ 2024 ఇన్ పర్టికులర్లీ దీస్ సెగ్మెంట్స్, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రియాలిటీ కానీ, లేదా డిఫెన్స్ కానీ, వీటిల్లో ఒక హ్యూజ్ రిటర్న్స్ ఆల్రెడీ స్టాక్స్ డెలివర్ చేసినప్పుడు బుకింగ్ చేసి మీరు దాన్ని క్యాష్ కాంపోనెంట్లోకి మూవ్ చేసి ఆపర్చునిటీ కిందకి ఎప్పుడైనా దొరికినప్పుడు లోవర్ లెవెల్స్లో కొనాలి. మార్కెట్లో ఒక థియరీ అయితే కరెక్టే కదా, బై లో సెల్ హై. మరి బై లో జరగాలంటే మీరు ఏం చేయాలి? క్యాష్ రెడీగా పెట్టుకోవాలి. బైలో చేయాలి అని అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మనకున్న క్యాపిటల్లో రొటేట్ చేయాలి. సో క్యాపిటల్ రొటేషన్ చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏ టైంలో ఏ సెక్టార్లో ఉండాలి, ఏ టైంలో ఎక్కడ ఉండాలి. ఎస్, మార్కెట్ వాల్టైలిటీ బాగా వాల్టైల్ అవుతుంది అంటే డిఫెన్సెస్ విల్ ప్రొటెక్ట్ ఫర్ సమ్ టైం, అందులో డౌట్ ఏం లేదు. బట్ హై వాల్యుయేషన్స్లో ఉన్న వాటిని కట్ డౌన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్లో అది బుల్లెట్ ప్రూఫ్గా అవ్వాలి అని అంటే, బుల్లెట్ ప్రూఫ్ అని అంటే ఆ నోట్తో అనగానే అది అవ్వదు కదా. దేర్ ఈజ్ అ ప్రాసెస్. దాన్ని తయారు చేయాలి. బుల్లెట్ ప్రూఫ్ లాగా ఆ పోర్ట్ఫోలియోని కానీ దాన్ని తయారు చేసుకోవాలి. తయారు చేయడానికి మనకి ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది కొంత అవసరం. జస్ట్ లైక్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.